ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ అవకాశమును కల్పించడానికి ప్రయాసపడిన ప్రకాశ్రావు గారికి అవకాశమనిచ్చి ఈ సమయంలో వర్తమానం అందించడానికి నన్ను పిలిచినటువంటి స్థానిక సేవకులు నిరీక్షణరావు గారికి, ఆ రీతిగా నా తోటి సేవకులు అనేక మంది ఈ స్థలంలో ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నేను వయసులో మీ అందరికంటే పెద్దవాడిని అయితే ఉండొచ్చు, కానీ వాక్యంలో నాకంటే అనుభవం కలిగిన వారు ఎదురు కూర్చున్నటువంటి వారిలోనూ మరి సేవకుల్లో కూడా చాలామంది ఉన్నారు. నేను వచ్చే సమయానికి నిరీక్షణరావు గారు చెప్తున్నారు, సేవా ప్రారంభం, సేవా పరిచర్యలో ఉన్నటువంటి కష్ట నష్టాలు, సేవా అనుభవాలని చెప్తా వచ్చారు. ఇక్కడే కాదు, ఎక్కడైనా ఒక సంఘం స్థాపించాలంటే ఒక్క రోజుతో జరిగే పని కాదు. బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన సరిపోతుందా అని ప్రశ్నించారు. సంవత్సరమంతా ప్రయాసపడి సేవకుడు స్త్రీల కోటాలని, సండే స్కూళ్ళని, పురుషుల కోటాలని, కుటుంబ ఆశీర్వాద కోటాలని, ఆన్లైన్ ప్రేయర్లని, ఆరాధనలని ఎలాగా ప్రయాసపడి గృహ దర్శనాలు, కాటేజీ మీటింగ్స్, మెమోరియల్ సర్వీస్, బర్త్డేలు, మ్యారేజ్ డేలు, ఇలాగా సంవత్సరమంతా సేవకుడు ఆ కుటుంబాల్లో, ఆ గ్రామంలో కష్టపడి పరిచర్య చేస్తే సంవత్సరంలో ఒక్కరో ఇద్దరో రక్షించబడి బాప్తిసం ఇవ్వడం చాలా కష్టం. కొంతమంది అనుకుంటారు, పలానా చర్చిలో అసలు 100 మంది బాప్తిసాలు తీసుకుంటున్నారండి, ఇక్కడ అసలు సంవత్సరం వచ్చేసరికి ఒక్కరిద్దరు కూడా రక్షించబడట్లేదు, ఈ సేవకుడి సేవ సరిలేదు, ఈ సేవకుని వాక్యం ఫలించట్లేదు అనుకుంటారు. ఏ గ్రామంలోనైనా సరే ఆ గ్రామంలో ఉన్న సంఘములో విశ్వాసులు చేర్చబడడం చాలా కష్టతరమైంది. సంవత్సరంలో ఒక్కరో ఇద్దరో రక్షించబడి సంఘంలో చేర్చబడతారు. ఆ కష్టం ఏమిటో, ఆ శ్రమ ఏమిటో, ఆ బాధ ఏమిటో సంఘ స్థాపన చేసిన సేవకునికి తెలుసు. కుటుంబంలో మీరు మీ పిల్లల్ని కని పెంచి భారముతో, బాధ్యతతో మీరు తినక బిడ్డలకి మంచి ఆహారం పెట్టి, మీరు మంచి వస్త్రాలు వేసుకోకపోయినా బిడ్డలకి మంచి వస్త్రాలను ఇచ్చి, మీరు చదువుకునే మున్సిపల్ స్కూల్ అయినా బిడ్డల్ని ప్రైవేట్ స్కూల్స్లో చదివించి ఒక ఉన్నత స్థితికి వచ్చే సమయంలో ఈ బిడ్డలను చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఇవన్నీ కూడా ఒక సేవకుడు పడే కష్టం ఇదంతా. ఆ కష్టాలను అనుభవిస్తూ పరిచర్యను మానుకోకుండా పరిచర్య చేస్తూ ఏ సేవకుడైనా సరే ఒక సంవత్సరం తిరిగేసరికి కనీసం ఒక్కరో ఇద్దరో ఆ సంఘంలో నూతనంగా రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం. ఇంత కష్టతరమైన పరిచర్య ఎందుకు అంటే, పరిచర్య అనగానే సరాసరి పాస్టర్గా వస్తే ఆ పాస్టర్గా వచ్చినటువంటి ఆ వ్యక్తికి కొన్ని విషయాలు తెలియక, సంఘ సేవ పరిచర్య విధానము తెలియక కొన్నిసార్లు కుంటుపడిపోవచ్చు. మొదటిగా సేవకుడిగా రావడానికి దేవుని పిలుపన్నా ఉండాలి, పూర్తి సమర్పణ ఉండాలి. ఈ 2 విషయాలు ఉండాలి. ఈ 2 విషయాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక సంఘములో ఎదగాలి, విశ్వాసిగా ఎదగాలి. విశ్వాసి తర్వాత అతను పరిచారకుడిగా ఎదగాలి. నా అనుభవాలు చెబుతా వినండి. నేను బాల్యంలో 15 సంవత్సరాల వయసులోనే రక్షించబడ్డా. ఇప్పుడు ఇక్కడ అభిషేకాలు తీసుకున్నవారు, సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళు కూడా వినండి. 15 సంవత్సరాల వయసులో నేను రక్షించబడ్డాను. 15 సంవత్సరాల వయసులో రక్షించబడ్డా. అంతకుముందే నేను సంఘంలో ఎదుగుతున్నాను. పరిచర్య విధానం చాలా శ్రేష్టమైంది.
మా ఆత్మీయ తండ్రి సేవకునికి లోబడ్డాం. అప్పుడు మేము రక్షించబడిన సమయాల్లో పూరిళ్ళు చర్చి చుట్టూ మట్టి గోడలో పేడ మట్టి తెచ్చి అలిగిన అనుభవం ఉంది నాకు. అలగటం కాదు, అలకటం. అలిగిపోవటం అంటే సంఘంలో అలిగి వెళ్ళిపోవటం. అలగటం అంటే పేడ మట్టి తీసుకొచ్చి గోడలకు రాసి అలికిన అనుభవం నాకుంది. ఎక్కడైనా ప్రార్థన అంటే ఏ తాగులు సాపులు, ఇప్పుడు మీకు అన్నీ ఏ చర్చిలకు పోయినా మార్బుల్ స్టోన్స్, ఏసీలు, చర్చిలో హాయిగా మీకు అసలు శ్రమ అనేది లేదు. మేము రక్షించబడినప్పుడు మట్టి గోడలో పూరి కప్పు కింద పరిసేవి మామూలు కటికినేల మీద ఏతాకుల సాపలో మేము మోసాం. ఏతాకుల సాపలు నెత్తిన పెట్టుకొని వెళ్ళాం. డ్రమ్ములు సంకటం దగ్గర తీసుకొని వెళ్ళాం. గ్యాస్ లైట్లు ఉండేవి, గ్యాస్ లైట్లు పట్టుకొని వెళ్ళాం. సావుకుడు వచ్చేసరికి మేము వెళ్ళి అన్నీ రెడీ చేసి మేమే ప్రారంభించి సావుకునికి సమయం ఇచ్చేవాళ్ళం. పరిచర్య ప్రాముఖ్యం. నేను ఇంకా వాక్యంలోకి రాలా. అయ్యగారు చెప్పినటువంటి అనుభవాలని ఎలా ఉన్నాయని చెప్తున్నాను. పరిచర్య అంటే ఓడవడం, సాపలేయడం, మొయ్యడం, తీసుకెళ్ళడం, రావడం, ఇది పరిచర్య. పరిచారకులుగా ఉండాలి. సావుకుడు నమ్మకం కలిగి ఇతనికి వాక్యం ఇస్తే చెబుతాడు, ఇతను సంఘంలో దేవుని కొరకు బ్రతుకుతాడని నమ్మకం వస్తే వాక్యం ఇస్తే చెప్పాము. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆశ ఏంటంటే మా సేవకునితో బాగా జనం వస్తే అటు చూసి జనం బాగా వచ్చారు ఇవ్వాలని వెళ్ళి ఇవాళ నేను వాక్యం చెబుతాననేవాడిని. జనాన్ని చూసి ఊపి వచ్చేది అనమాట. అంటే మా ఆత్మీయ తండ్రి అంటాడు చెప్పావు కానీ అనేవాడు. నాకు హృదయం చాలా బాధపడేది. ఇంతమంది జనం వస్తే నేను ఇవ్వాలి అసలు వాక్యం చెబుదాం, వీరుని సూర్యుని అనిపించుకుందాం అనుకుంటే ఎదవా కూర్చో అన్నాడు ఏంటా అనుకునేవాడిని. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఎక్కడైనా సరే ఈరోజు సమర్పణరావు వాక్యం చెబుతాడు అనేవాడు. అసలు సిద్ధపాటే ఉండదు. ఆయన ఉద్దేశం అది. ఆ తర్వాత చెప్పేవాడు, సువార్థికుడు సువార్త చెప్పాలనుకుంటే ఎవరు రెడీ బ్యాటరీలా ఉండాలి అంటాడు. బ్యాటరీ మీకు తెలియదు, ఇప్పుడు మీకు సెల్ ఫోన్ బ్యాటరీలే, కానీ అప్పుడు రేడియోలు ఉండేవి, వివిధ భారతిలో అవి వచ్చాయి. ఎవరు రెడీ బ్యాటరీ అని ఇంతలా ఉంటుంది. ఆ పేరే, దాని పేరు ఎవ్రీ టైం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి అని చెప్పేవాడు. అలాగా ఇప్పుడు సమర్పణరావు చెబుతాడు వాక్యం అన్నప్పుడు నేను సిద్ధపడలేదులే అంటే అప్పుడు కూడా తిట్టేవాడు. యాదవా ఎప్పుడు రెడీగా ఉండాలా, ఎవరు రెడీ బ్యాటరీలా ఉండాలా, నువ్వు అడిగినప్పుడు కాదు నేను ఇచ్చినప్పుడు చెప్పాలనేవాడు. బుద్ధి తెచ్చుకొని ఆ సమయం నుండి ఎప్పుడు వాక్యం ఇస్తాడని సిద్ధంగా ఉండేవాడిని. సువార్థికుని పని, పరిచారకుని తర్వాత సువార్త పరిచర్య, ఆ తర్వాత సావుకుని వెంబడించి సేవా పరిచర్యలో నేను 20 సంవత్సరాల ఆయన దగ్గర పరిచర్య చేసిన తర్వాత సంఘాన్ని అప్పగించాడు. సంఘాన్ని అప్పగించి ఇక నుంచి సంఘం నువ్వు చేయి. ఎన్ని సంవత్సరాలు మరి అలయ్య గారి దగ్గర ఇప్పుడు ఇందాక ప్రార్థన చేసుకున్న వాళ్ళంతా మరి ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు, కానీ పరిచర్య అనుభవం కావాలి ఎవరికైనా. వాక్యం చెప్పడమే ఉందండి. ఇక్కడ ఈ పిల్లలకి ఇస్తే ఇప్పుడు వాక్యం చెబుతారు. మనకంటే ఇక్కడ నిలబడి చెప్పే వాళ్ళకంటే ఎదురు కూర్చునే వాళ్ళకి వాక్యం చాలా బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. ఒకప్పుడు రోజులు వేరు. ఇప్పుడు ఇక్కడ వాక్యం చెబుతుంటేనే సేవకుడు కింద కూర్చున్న వాళ్ళు, ఎదురు కూర్చున్న వాళ్ళు వెంటనే గూగుల్ అమ్మ ఆ వాక్యం ఏదో చెప్పు అంటున్నారు. వెంటనే పేతురు గారి గురించి చెప్తున్నారు, పేతురు గారి గురించి, యోహాను గారి గురించి, లేకపోతే యేసుప్రభు గురించి ఏది చెప్తే దాన్ని గూగుల్ని అడుగుతున్నారు. వెంటనే తీసిపెట్టుకొని మాకు తెలిసిన వాక్యమేలే ఇది అనుకుంటున్నారు. ఒకప్పుడు అది కాదు పరిస్థితి, ఏమీ లేవు. ఈరోజు వాక్యం అందరికీ తెలుసు, అనుసరణే లేదు, కానీ వాక్యం అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వెళుతున్నటువంటి 5 మీ పరిచర్య ఫస్ట్ పరిచారకులుగా ఎదగండి, స్వార్థికులుగా ఎదగండి, సేవకులుగా ఎదగండి. ఆత్మల రక్షణ భారం కావాలి. ఫస్ట్ మీరు ఏది చేసినా ఆత్మల రక్షింపబడాలి. కొన్ని ఆత్మలైన ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ప్రభువు లెక్క అడుగుతాడు.
నీవు సావుకు వచ్చావు, నీ బోధ చేసి సువార్త చేసి మాదిరికరం చూపించిన మాటల్లో క్రియల్లో నీ జీవితాన్ని మాదిరికరంగా పెట్టి ఎంతమందికి సాక్ష్యకారంగా ఉన్నావు, నిన్ను బట్టి ఎంతమంది రక్షించబడ్డారని ప్రభువు లెక్కడిగినప్పుడు కొన్ని ఆత్మల్ని ప్రభువుకు అప్పగించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యంలోనికి వెళదాం. మీ అందరికీ తెలిసినటువంటి వాక్యమే అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నాను, చూడండి అందరూ. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహోనును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారము అను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ రాత్రికాల సమయంలో మా ప్రభువా చదవబడిన లేఖనము మీ హస్తములకు అప్పగిస్తున్నాం. నిలబడిన నీ దేనదాసునైన నన్ను మరుగుపరచండి. మాట్లాడబోతూ ఉండగా నా మాటలు ఎవరికి వినసొంపుగా ఉండవు నాయన. మీరు మాట్లాడితే మీ మాట ప్రజలలో కదలిక కలిగిస్తుంది నాయన. మీ మాట శక్తివంతమైనది, కఠినమైన హృదయాలను సుత్తి వలె నలగగొట్టి కరిగించగలిగింది నాయన. మరకలు డాగులు కలిగినటువంటి జీవితాలను నీ వాక్యము సబ్బు వలె శుద్ధి చేయగలిగింది. అనేక మంది మా ప్రభువా ఎన్నటికి మారనటువంటి జీవితాలు కలిగి ఉంటే నీ వాక్యము అగ్ని వంటిది గనుక మరి బలహీనతలను దహింపచేసి మెత్తని వారిగా, లోబడే మనస్తత్వం కలిగిన వారుగా, దీనులుగా తగ్గించుకొని నీ ఎదుట నాయనా నీ బిడ్డలుగా మార్చగలరు గనుక ఈ రాత్రి నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి అయ్యా. ఈ వాక్యము మీ హస్తములకు అప్పగిస్తూ ఉండగా నన్ను బలపరిచి వినేవారికి నాయనా వారు ఏ స్థితిలో వచ్చారో ఆ స్థితిని విడిచిపెట్టి వారు ఏ ఆశతో వచ్చారో ఆ ఆశ తీర్చబడి వెళ్ళినట్లుగా సహాయమును దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన వాక్య భాగము శృంగారమను దేవాలయము. దేవాలయపు వార్షికోత్సవం జరుగుతుంది కనుక శృంగారమను దేవాలయము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ దేవాలయం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయము శృంగారమను దేవాలయము అని పిలువబడుతుంది. అప్పటికే అది 3వ దేవాలయము, 2వ దేవాలయము. మొదటి దేవాలయము సొలొమోను గారి కాలంలో కట్టబడింది. 2వ దేవాలయము కోరెషు గారి కాలంలో కట్టబడింది. బబులోను కాలంలో నెబుకద్నెజరు పూర్తిగా నాశనము చేసిన తర్వాత బిగించేయబడినటువంటి మందిరము పలుమార్లు అనేక మంది రాజుల చేతిలో అది కట్టబడుతుంది, మరలా అది కోల్చబడుతుంది. దేవుని పిల్లలు కడుతున్నారు, రాజులు యుద్ధముడికి వచ్చినప్పుడల్లా దాన్ని పడవేస్తున్నారు. ఆ రీతిగా ఇంచుమించు యేసు ప్రభు జన్మించే సమయానికి క్రీస్తు శకము 4వ సంవత్సరం కల్లా 40 సంవత్సరములు ఆ దేవాలయం కట్టబడి 46 సంవత్సరాలు అంటారు. సరే, ఏదేమైనా అప్పటి నుంచి అప్పటి వరకు కూడా ఈ 46 సంవత్సరాల్లో 40 సంవత్సరాల్లో కట్టబడుతూ ఉంది, పడగొట్టబడుతూ ఉంది. ఆ దేవాలయము హేరోదు రాజుగా ఉన్నప్పుడు దానిని అలంకరిస్తూ కడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలవాట్లేదు మీకు? అలవాటు చేయలేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శృంగము అనే మాటకు అర్థం తెలుసుకోవాలి. క్రితంలో అనేవాళ్ళు అబ్బో భలే సింగారించుకొని వెళ్తున్నావే అంటారు.
సింగారం కాదు అది. చక్కగా పరిశుభ్రంగా నీటుగా అందంగా బయలుదేరితే చాలా శృంగారించుకొని వెళుతున్నావే అనాలి. శృంగారము అంటే నీటుగా ఉండడం, అందంగా ఉండడం, పరిశుభ్రంగా ఉండడం. శృంగారించుకొని వెళుతున్నావే అనేది కాదు, శృంగారించుకొని వెళుతున్నావు. శృంగారము అంటే అందముగా ఉండుట, పరిశుభ్రంగా ఉండుట. బైబిల్ పదముగా శృంగము అంటే కొమ్ము. బైబిల్ గ్రంథం అర్థం, బైబిల్ గ్రంథ ప్రకారముగా శృంగము అనేది మనము బైబిల్ గ్రంథంలో చాలా అధ్యాయాల్లో చూడగలం. యేసేపుని నీవు అత్యధికముగా వృషభముల కొమ్ములు వంటి శృంగము వంటిగా ఎత్తుగా పెంచావు అంటాడు. దావీదు గారు అంట, నా శత్రువుల శృంగమును నీవు అణిసివేసావు అంటుంటాడు. శృంగము అంటే కొమ్ము. కొమ్ము బలమునకు సాదృశ్యం. కొమ్ము బలమునకు సాదృశ్యం. శృంగము అనేది కొమ్ము. ఇక్కడ ఉన్నటువంటి వారికి చాలామందికి తెలియదు. ఒక సామెత ఉంది, ఏంటమ్మా అంటే వందల సింగినాదం జీలకర్ర అంటారు. తెలుసా ఈ సామెత ఎవరికన్నా? ఎవరికి తెలియదు. ఇప్పుడు సామెతలు ఎక్కడ ఉన్నాయి? అన్నీ ఫోనుల్లో పెట్టుకొని చూస్తున్నాయి. కానీ ఆ ఫోన్లో ఏదో జోకులు పెట్టుకుంటారు, వింటా ఉంటారు. ఈ సామెతలు ఎందుకు వచ్చినాయో తెలుసా? ఏముందరమ్మా సింగినాదం జీలకర్ర అంటారు. ఆ సామెత ఎందుకు వచ్చిందంటే సింగినాదం కాదు, శృంగనాదము. శృంగము అంటే కొమ్ము. కొమ్ముతో వచ్చేసేటువంటి తను ఊపుతారు, అది నాదము, శృంగనాదము. శృంగనాదం చేసి ఏమిటి అది అంటే జీలకర్ర అమ్ముతున్నారు ఆ రోజుల్లోనంట. అంటే మా టైంలో కూడా కాదు, మాకంటే ముందు తరం, మా నాన్నగారు వాళ్ళ తరం. అంటే ఒక 60 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతే, 60-70 సంవత్సరాలు వెనక్కి వెళితే ఏదైనా వస్తువులు అమ్మడానికి వచ్చేవారు. ఇప్పుడు ఎలా వస్తున్నారు? మేము పిల్లలప్పుడేమో అందరు నోటితో కేకలు వేసుకుంటూ వస్తారు. ఇనుము కొంటాం, ఉల్లిపాయలు ఇస్తాం, ఎంటికలు కొంటాం, బోర్రలు ఇస్తాం అనుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మైకి పెట్టుకున్నారు. హ్యాండ్ మైక్ ఒకటి పెట్టుకొని ఇప్పుడేం చెప్తున్నారు వాళ్ళు? మీ ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్నా, కూలర్లు ఉన్నా, చెడిపోయిన కార్లు ఉన్నా, బైకులు ఉన్నా, ఉల్లిపాయలు అంటే మన ఇంట్లో వస్తువులు ఉల్లిపాయల రేట్లు అనమాట. మైకులతో చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక 70 సంవత్సరాలకి 60 సంవత్సరాలకి వెనక్కి వెళితే ఎవరైనా వ్యాపారం చేయడానికి వచ్చేటువంటి వారు ఈ కొమ్ము ఉంటుంది, కొమ్ము బోరలో ఊదేవారు. బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు, ఎక్కువగా ఇశ్రాయేలీయుల ప్రజలకి దేవుడు ఆ ప్రయాణ మార్గంలో యాజకులకు చేయమన్నటువంటి వెండి బోరలో, ఆ బోరలో శబ్దమును బట్టి వారు సైన్యము నిలబడాలా, ప్రయాణం చేయాలా, లేకపోతే దేవుని ఆరాధించడానికి రావాలా, పెద్దలంతా ఒక దగ్గరికి రావాలా అని ఆ బోరలు ఊదే సమయంలో బోర్రలు పట్టుకొని వెండి బోరలో యెహోషువ కాలేబులు ఊదుతూ ఉంటే ఆ ఊదేటువంటి శబ్దములో అర్థము తెలుసుకుంటారు ప్రజలు. ఊదే ఆ దానిలో కూడా ఒకే రకంగా ఊపరు. ఇంతకుముందు ఎవరైనా చనిపోతే తప్పిట్లోనే పిలిచేవాళ్ళు. పిలిస్తే వాళ్ళు జగ్ 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 నక్క జగ్ అనుకుంటే వేస్తారు దరు. ఆ తర్వాత ఎవరో చిన్నపిల్లలు మెచ్యూర్ అయితే ఆ కావిడి తీసుకొని గొడ్డలు వేసుకొని పోతుంటే అక్కడ కూడా అదే దరువు, టెకటెకటే కానీ వేరే దరువు మారదు. అదే దరువు వేస్తారు, అన్నిటికీ ఆ దరువే. మోసుకెళ్ళేటప్పుడు అయ్యే, కావిడి మోసేటప్పుడు అదే, చెప్పులు తెచ్చేటప్పుడు అయ్యే. అయ్యి కొంచెం తరం మారింది, తప్పడొద్దులే అని చెప్పేసి బ్యాండు తెచ్చారు. ఇప్పుడు బ్యాండులు తెస్తే ఈ బ్యాండుల్లో కూడా ఏం పాటలు ఏమేస్తున్నారు? పెళ్లి కూతురుని తీసుకెళ్తా ఓరోరే యోగి, పెళ్లి కూతురుని తీసుకెళ్తా అంటే యోగి రావాలా, ఏం చేయాలి, వాళ్ళని ఎత్తకపోవాలా. ఆ పాటలకి అబ్బో తన్మయత్వం చెంది డీజేలంట
ఎగురుతూ ఉంటారు. నాదములో తేడా ఉండాలి. వారు పాడి మోసుకొని వెళ్ళే సమయంలో ఆ బోరలో పీకల్లో వేసే పాట వేరుగా ఉంటుంది. మాది శ్మశానాల దారే, మాది లోకలందరూ పోయే మార్గం మాదే. తుఫాన్ నగర్లో వాళ్ళు బ్యాండ్ మేళం పెట్టుకొని వచ్చేటప్పుడు రఘుపతి రాఘవరాజారా అని పాడుకుంటూ వస్తారు. అదే పెళ్ళికనుకో పెళ్లి బ్యాండ్ వచ్చిందనుకో, ఆ బ్యాండు మా క్రైస్తవులు అయితేనే పరిశుద్ధ వేసుకుంటూ పోతారు. లేకపోతే వాళ్ళు అనుకోండి ఇంకేయో యోగిని పిలవడమో ఎవరినో పిలుస్తారు. కార్యమును బట్టి నాదము మారాలి. కార్యమును బట్టి నాదం మారాలి. ఇప్పుడు కొంతమంది సావుకులుగా స్వార్థికులుగా వచ్చే వాళ్ళకు కూడా చూడండి, జ్ఞాపకార్థ కూటం పెడితే అక్కడ కూడా నజరేయుడా ఆడ కూడా ఆరాధనే. జ్ఞాపకార్థ అక్కడ ఆదరణ కూటం. అది వాళ్ళకి ఎప్పుడు చెబుతాం మనం, నువ్వు మార్పు చెందు, మారు మనసు పొందు, లేకపోతే వీళ్ళలాగా చచ్చిపోతావని వాళ్ళకి చెప్పేటప్పుడు జ్ఞాపకార్థ కూటంలోనే. అక్కడ కూడా ఆరాధన చేపిస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలియాలి, ఇదిగో మన జీవితం కూడా త్వరగా చనిపోతాం, మనం కూడా వెళ్ళిపోతాం అనేది ఆదరణ కూటంలోనే తెలియాలి. అంటే అక్కడ ఏం పాడతారు, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది. నువ్వు రాలిపోతావు, పువ్వు లాంటిది నీ జీవితం, వెళ్ళిపోతావు. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. ఇలా పాడుతూ ఉంటే వాళ్ళకు కూడా నిజమే కదా, మన జీవితం 3 రోజులే కదా, వెళ్ళిపోతాం కదా మనం కూడా అని జ్ఞాపకార్థ కూటమని అర్థమైపోవాలి. ఎక్కడికి పోయినా అదే పాట, ఎక్కడికి పోయినా అదే నాదం కాదు. వాళ్ళు వ్యాపారం చేయడానికి, బట్టలు అమ్మడానికి, మసాలాలు అమ్మడానికి, ఏ వ్యాపారానికి వచ్చినా కొమ్ముతో చేయబడిన బోరను తీసుకొని వచ్చి బోరను ఊదుతారు. నాదము. బోరకున్న పేరేంటి, శృంగము. శృంగము అంటే కొమ్ము బూర. ఆ బూరను తీసుకొని వచ్చి ఊదుతూ ఉంటారు. నువ్వు ఎక్కడున్నావు, వాటి నుంచి ఎవరో వస్తున్నారు, మా ఏంటి అక్కడ మైక్ ఏదో మోగుతుంది, అక్కడేదో మైక్ మోగుతుందో చూడు అంటే, ఏమో సర్కస్ చేసేవాళ్ళు వచ్చారు 3 రోజులు అంటారు. లేకపోతే ఏదో బట్టలు అమ్మే వాళ్ళు వచ్చారు, ఏదో కార్యక్రమం. అప్పుడు నువ్వు ఎక్కడుండి అడుగుతావు కదా అటు నుంచి వచ్చే వాళ్ళని, అన్న ఏంటి అక్కడ ఆ నాదం ఏంటంటే, ఏముందలమ్మాయి శృంగనాదం జీలకర్ర అంటారనమాట. అంటే జీలకర్ర అమ్మే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఎట్లా వస్తున్నారు వాళ్ళు, బైక్ తగిలిసుకొని అన్ని మసాలా దినుసులు మైకులో చెప్పుకుంటూ వస్తున్నారు. అప్పట్లో ఈ కొమ్ము బూరతో ఊదుకుంటూ వాళ్ళు నాదం చేసి జీలకర్ర అమ్మేవాళ్ళు, మసాలా దినుసులు అమ్మేవాళ్ళు. అందుకు వచ్చింది ఆ సామెత. అక్కడ వచ్చిందనమాట. అది ఏమిటి అంటే సింగినాదం జీలకర్ర. సింగినాదం కాదు, శృంగనాదము జీలకర్ర. శృంగము అనేది కొమ్ము. ఆ జింకకు కావచ్చు, మేకపోతుకు కావచ్చు, గొర్రె పొట్టేలకు కావచ్చు, లేకపోతే బలమైనటువంటి వృషభములు, ఆవులు, జింకలు, గొర్రెలు, ఇలా కొమ్ములు కలిగినటువంటివి బలముగా తోటి శత్రువుని, ఎదురొచ్చే శత్రువుని జయించాలి అంటే అవి కొమ్ములతోనే గుద్దుతాయి, అంత బలముగా ఉంటాయి. బలమైనటువంటిది అని కొమ్ము. మరి దాని పేరు ఇక్కడ దేవాలయానికి ఎందుకు పెట్టారు? శృంగారమను దేవాలయము అన్నారు. అంటే కొమ్ము రక్షణకు గుర్తు, బలానికి గుర్తు. ఈ కొమ్ముతోనే అవి ప్రాణాన్ని రక్షించుకోండి శత్రువుల చేతిలో నుండి. కొమ్ము రక్షణకు గుర్తు, బలానికి గుర్తు. అయితే ఇప్పుడు ఈ దేవాలయమునకు ఎందుకు ఆ పేరు పెట్టారు? కారణం ఏమిటి అంటే దేవాలయము చుట్టూ 5 మంటపములు ఉన్నాయి. మనందరికీ తెలుసు 5 మంటపములు ఉన్నాయి. అవి బెతస్త కోనేటి చుట్టూ మాత్రమే కాదు, దేవాలయము చుట్టూ ఉన్నాయి. దక్షిణ భాగములో దేవాలయము తూర్పు ముఖంగా ఉంటే దక్షిణ భాగములో బెతస్త కోనేరు ఉంది.
ఆ దక్షిణ భాగంలో ఉన్నటువంటి కోనేరు సొలొమోను మంటపం ఉంది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 3వ అధ్యాయంలో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున అని చదువుతున్నాం. పేతురు యోహానులు దేవాలయంలోనికి ఎక్కి వెళుతూ ఉండగా కొంతమంది మనుషుల చేత మోసుకొని రాబడుచున్నటువంటి ఒక వ్యక్తి పుట్టినది మొదలుకొని కుంటివాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ వ్యక్తి పుట్టినప్పటి నుంచే కాళ్ళు లేని వ్యక్తి. అతడు మొదట్లో ఎవరో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తీసుకొని వచ్చి ఆ గుడి ముందు కూర్చోబెట్టి వెళ్ళేవాళ్ళు. తల్లిదండ్రులు ఎవరో ఒకరు ఎత్తుకొని వచ్చేవాళ్ళు, చిన్నపిల్లలు కాబట్టి. కొంచెం వయసు పెరిగిన తర్వాత మొయ్యలేకపోతే ఇద్దరిద్దరు పట్టుకొస్తారు, మోసుకొచ్చారు. ఇంకా వయసు వచ్చింది, 3 మోసుకొచ్చారు. ఇంకా బాగా లాభం, ఏదో ఒక అంగవైకల్యం కలిగింది అనుకోండి, శరీరం పెరిగిపోద్ది. ఈ చెయ్యి లేని వాడికి ఏమైంది, ఈ చెయ్యి పెరుగుతూ ఉంటుంది బాగా, అంటే పొడుగు పెరగదు, లావు అవుతూ ఉంటారు. ఒక అవయవము లేనటువంటి వారికి విపరీతంగా ఒళ్ళు వస్తూ ఉంటుంది. కొంతమంది మనుషులు అన్నారు, ఇంచుమించు ఒక 4 మోసుకురావచ్చు అతన్ని. అతను మోసుకొచ్చే సమయంలో వినండి, బాగా వినండి, స్వార్థికులు కూడా వినాలి. ఇతను ఈ శృంగారమను దేవాలయం దగ్గరికి 3 గంటల సమయంలో ప్రార్థన జరిగే సమయానికి ఇతను మోసుకొస్తారు. ఇతను మోసుకొని వచ్చే సమయంలో మధ్యలో ఇంకొక వ్యక్తి ఉండేవాడు. అతను వికలాంగుడే. అతను పలకరించుకుంటూ వస్తారు. హాయ్ బ్రో, బాగున్నావా అంటే, ఏంటి బ్రో ఇంత లేటుగా వస్తున్నావు అంటూ ఉంటారు. ఎవరో తెలుసా, అతను ఆ బెతస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి పడి ఉన్న వ్యక్తి. అతని మీద నుంచే రావాలి ఇతను, అతని అక్కడి నుంచే దారి దేవాలయం దగ్గరికి. సరే, 3 గంటలకు ప్రార్థన ఎందుకు జరుగుతుంది? మన చర్చిల్లో ఒకవేళ 11 గంటలకు బిగిన్ చేసినా, 12 గంటలకు బిగిన్ చేసినా, ఉదయం బిగిన్ చేసినా 3 గంటలకల్లా అయిపోద్ది కదా. 3 గంటలకల్లా అయిపోద్ది. ఉపవాస ప్రార్థన అని పెట్టినా 2 గంటల నుంచి ఇంకా అందరూ టైం చూసుకుంటుంటారు. 3 గంటలకు ఎందుకు ప్రార్థన బిగిన్ అవుతుంది అంటే, ఇదిగో ఇక్కడ మనము యోహాను సువార్త 5వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. బెతస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరముల నుండి పడి ఉన్నటువంటి వ్యక్తి, ఆ బెతస్తా కోనేటిలోనికి దేవుని దూత ఆయా సమయంలో వచ్చి కదిలించినప్పుడు రోగులు ఎవరు మొదటగా దిగుతారో వారు స్వస్థత పొందుతారని, వారందరూ అనేక మంది వికలాంగులు, అనారోగ్యములతో ఉన్నవారు గుంపులుగా పడి ఉన్నారు అక్కడ. అలాగా ఉన్న సందర్భంలో ఎవరో కొంచెం హుషారుగా ఉన్న వాళ్ళు వెళ్ళి దూకుతున్నారు. దేవుడు వారిని స్వస్థపరుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మన సందర్భం అది కాదు, బెతస్తా కోనేటిని గురించి కాదు. అక్కడ ఎందుకు స్వస్థతలు జరుగుతున్నాయో, ఏ విధంగా స్వస్థతలు జరగడానికి దేవుడు ఆ కోనేటిని పెట్టాడో అది సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళాలి. ఈ 38 సంవత్సరాల నుండి పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు. యేసు ప్రభు అతని స్థితిని గుర్తించి, ప్రభువే అతని దగ్గరికి వచ్చి నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగితే, అయ్యా నాకు ఆశ ఉంది, ఇక్కడే ఉన్నా, ఎవరు నన్ను దింపేవారు లేరు అంటే కదలలేని స్థితిలో ఉన్నాడు. ఒకవేళ దోగాడే స్థితి ఉన్నా వెళ్ళి పడిపోయేవాడు. అందులో ఎవరో తీసుకెళ్ళి అట్లేదు. ప్రభు అతని స్థితిని చూసి అతను ముట్టాడు, నిపరబెత్తుకున్నాడు, అన్నాడు, బాగుపడ్డాడు, వెళ్ళిపోయాడు. యేసు ప్రభు కాలంలో జరిగింది అది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కార్యక్రమం, ఈ కుంటివాడు పుట్టినది మొదలుకొని నడవలేని వ్యక్తి కార్యక్రమం ఎవరి దగ్గర జరుగుతుంది? ఇప్పుడు ఇది అపోస్తలుల కాలములో. యేసు ప్రభు కాలానికి, అపోస్తలుల కాలానికి ఇంచుమించు ఈ సందర్భం జరిగేటప్పటికి ఇంచుమించు 5 నుంచి 10 సంవత్సరాల మధ్య కాలంలో జరుగుతుంది. అంతకుముందు ఇతను కుంటివాడిని మోసుకొని వస్తుంటే హాయ్ బ్రో అని పలకరించుకునేటువంటి పడి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇప్పుడు ఇతను కనపడలేదే, ఎక్కడికి వెళ్ళాడు ఇతను అని అడగడా? చచ్చిపోయాడా లేకపోతే ఏమైపోయాడు? తెలుసుకోలేదా? అతను తెలుసుకున్నాడు. ఎవరో వచ్చారయ్యా,
యేసుప్రభు అంట ముట్టాడు, బాగుపడ్డాడు, వెళ్ళిపోయాడు అని చెప్పుంటారు. కానీ ఇతనేమో ఆ ప్రభువుని దేవులాడుకొని, నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళండి రా బాబు, ఈ గుడి దగ్గరికి తీసుకొచ్చే బదులు ఆయన ఎక్కడున్నాడో చూడండి, యెరూషలేములో ఉన్నాడా, గలిలయలో ఉన్నాడా, నజరేతులో ఉన్నాడా, కపెర్నహూములో ఉన్నాడా, యెరికోలో ఉన్నాడా, ఎక్కడున్నాడో దేవులాడండి, ఆయన దగ్గరికి నేను వెళతాను, నేను స్వస్థత పొందుతానని. కుంటివాడికి ఆసక్తి లేదు, బాగుపడాలని ఆశ కూడా లేదు. కారణం ఏమిటి అంటే ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చుంటే ఆదాయం ఉంది, ఆదాయం కోసం అక్కడ ఉంటే చాలు, నేను బాగుపడితే నాకు ఆదాయం ఉండదు, దీనికి అలవాటు పడిపోయాడు అని అతను ఈ 5 నుండి 10 సంవత్సరాల ఈ మధ్య కాలంలో కూడా ఇతను ఇక్కడ అడుక్కోవడానికే ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా ఈ రాత్రి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? శృంగారమను దేవాలయము రక్షణ బలమైనటువంటి రక్షణ కలిగినటువంటి మందిరములోని మధ్యలోనే ఉన్నా పగలు ఇంచుమించు 3 గంటలకు అందులో ప్రార్థన జరుగుతుంది. కారణం ఏమిటంటే ఆ బెతస్తా కోనేటిలో దేవదూత వచ్చి దిగిపో ఆ నీటిని కదిలించడం, స్వస్థత పడడం అంతా 3 గంటల లోపే జరిగేది. ఇక 3 దాటితే దేవుని దూత రాదు, అనుభవం వారందరికీ. 3 తర్వాత ఎవరు స్వస్థత పడలేదు కనుక మరలా రేపెళ్ళి వచ్చేది ఎందుకు అని వీళ్ళందరూ ఈ దేవాలయంలోనికి వస్తారు. దేవాలయంలోనికి వచ్చి ప్రార్థనలో పాలు పొందుతారు. ఆ దేవాలయంలోనికి వీళ్ళంతా చేరుతున్నారు కనుక ఇప్పుడు దేవుని పిల్లలు వారి మధ్యలోనికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు. పేతురు యోహానులు ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నారు. ప్రభువును బట్టి, దర్శనమును బట్టి, అభిషేకమును బట్టి, ప్రభు వారిని పంపిస్తున్న విధానమును బట్టి వారు ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు స్వార్థ ప్రకటించడానికి వచ్చారు. ఎవరి చేతిలో వీరు చచ్చిపోతారు అనుకున్నారో, ఎవరైతే వీళ్ళ ప్రాణాలు తీయాలనుకున్నారో, ఎవరైతే సంఘమును చల్లా చెదురు చేశారో వారి మధ్యలోనికే వచ్చాడు. దేవునికి స్తోత్రం. యాజకులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అనేకులు యేసుక్రీస్తు పేరు చెబితేనే చిత్రహింసలు చేసి చంపివేస్తున్నారు. సంఘమును చల్లాచెదురు చేశారు. అపోస్తలులు తప్ప అందరూ యోధయ అరణ్యంలోనికి, సమరయుల పట్టణాల్లోనికి పారిపోయిన రోజులవి. పేతురు యోహానులు ధైర్యంగా ఇప్పుడు అదే స్థలములోనికి వచ్చారు. ఎక్కడైతే వీరు చిత్రహింసలు పొందారో, ఎక్కడైతే వీరు నిందించబడ్డారో, ఎక్కడైతే వీరు రాళ్లతో కొట్టబడి తరమబడ్డారో ఆ స్థలములోనికే వస్తున్నారు. ఆ స్థలంలోనికే వస్తున్నారు. 3 గంటలకల్లా అక్కడ కదలికలు ఉండవు. ఇంకా కోనేటిలో ప్రజలందరూ శృంగారమను దేవాలయంలోనికి వచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి వారికి యేసుక్రీస్తుని గూర్చి చెప్పడానికి వస్తున్నటువంటి వారు శృంగారమను దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళుచుండ మనము కూడా ఇది నానా మన మధ్యలో ఉన్నటువంటి మందిరాల్ని మనము దర్శించాలి. నువ్వు ఎక్కడికి వెళుతున్నావో అక్కడ ఎప్పుడు ఆగిపోకూడదు. ఆయా సమయాల్లో అన్నాడు. దేవుని దూత నీటిని కదిలించేది ఒక సమయం అనేది ఉండదు. ఆయా సందర్భాల్లో దేవుడు ఎవరి ద్వారానో నీ హృదయాన్ని తాగుతాడు, ఎవరి ద్వారానో నీ స్థితిగతులను మాట్లాడిస్తాడు, నీ ఉన్నటువంటి పరిస్థితిని మారుస్తాడు. వేదనలో ఉన్నావా, మాట్లాడుతున్నటువంటి సేవకుని వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నీ దుఃఖమును బాపి సంతోషమునివ్వడానికి ఆయన తన దాసులను వాడుకుంటాడు. నీవు అవసరాల్లో ఉన్నావా, వాక్యము చేత మాట్లాడిచ్చి నిన్ను బలపరుస్తాడు. నువ్వు శ్రమల్లో ఉన్నావా, ఏ స్థితిలో ఉన్నావో వాక్యమును బట్టి నీతో మాట్లాడి నిన్ను ధైర్యపరిచి దేవుని సంఘములో స్థిరపరిచి దేవుని కొరకు నిన్ను ఒక ఆయుధముగా వాడుకోవడానికి సిద్ధపరుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయా సందర్భాల్లో వీరందరూ అక్కడ చేరితే ఆ సమయాన్ని చూసుకొని ఈ కుంటివాడు ఇక్కడ కూర్చొని భిక్షం అడుగుతాడు. పోయేవారిని, లోపలికి వెళ్ళేవారిని, వచ్చేవారిని అందరినీ భిక్షం అడుగుతూ ఉంటాడు. అప్పుడే పేతురు యోహానులు దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా ఒక విషయం మనం గుర్తించాలి. ఇక్కడ నుంచి తరిమివేయబడినటువంటి పేతురు యోహానులు
ఇప్పుడు ధైర్యముగా స్వార్థ ప్రకటించాలి అంటే దేవుడే వారి వెనువెంట ఉండి ఈ కార్యమును చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు దేవుని స్వార్థ చేయడానికి, ప్రియా సహోదరుడా, సహోదరి, దేవుని స్వార్థ ప్రకటించడానికి, దేవుని సంఘములో పరిచయం చేయడానికి ఆసక్తి నీకుంటే దేవుడు నిన్ను బలపరిచి స్థిరపరుస్తాడు. నిన్ను తన కార్యములు నీ వెనువెంట జరిగిస్తాడు. ఆయనకు లోబడాలి. ప్రభువా, ఇదిగో నేను నీ బిడ్డనయ్యా, నేను నీ బిడ్డను, నన్ను అంగీకరించు, నా ద్వారా కొన్ని కార్యములు జరిగించు. పాట మాత్రమే పాడతాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలిగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో ప్రభువా నన్ను చేర్చినావు. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఒక తీర్మానం, బలమైనటువంటి తీర్మానం. ప్రభువా, ఆపాదమస్తకం నేను నీకు అంకితం అయ్యా. ఆపాదమస్తకం అంటే ఏంటి? ఆపాదమస్తకం అంటే నా శిరస్సు నుండి పాదముల దాకా అంతా నీ పని కొరకే వాడతానయ్యా. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ప్రార్థన చేసుకున్నటువంటి 5గురిలో ఏ పేరులో నాకు తెలియదులే, ఒకవేళ పేతురే ఉన్నాడు అనుకోండి. పేతురు ఆదివారం మనం ప్రార్థనకి వెళ్ళాలంటే, అన్నాయ్ ఇవాళ మంచి అసలు నాకు ప్రోగ్రాం ఉంది అన్నాయ్, ఈసారి ఆదివారం వస్తానులే అన్నాయ్ అన్నావు అంటే ఆపాదమస్తకం ఎక్కడ సమర్పించావు. బుధవారం వెళ్ళాలయ్యా అంటే, అబ్బో ఎట్లాగైతే నేను అసలు అభిషేకం కూడా తీసుకునేవాడిని కాదే, ఆ రోజు ఏదో టోపీలు పెట్టి నల్లంగిలు వేసి సర్టిఫికెట్లు ఇస్తారంటే నేను వచ్చాను, కానీ ఎంత శ్రమ అంటే నేను వచ్చేవాడిని కాదండి. ఆదివారం ఎక్కడో జొన్నలగడ్డలో ఉండి లాములో ఉండి ఊడ్చి రెడీ చేయండి అంటే ఎక్కడ మాకు కుదిరిద్దండి. మేము వచ్చే సమయానికి నువ్వే అన్నీ రెడీ చేసి ఉంచు, మేము వస్తాం. ఇప్పుడు మేము ఇదివరకు ఇట్లా పరిచారకులం కాదు, ఇప్పుడు పాస్టర్లో మాకు సర్టిఫికెట్లు వచ్చినాయి, డాక్టరేట్లు వచ్చినాయి, మేమే ఇప్పుడు అన్నీ చేస్తాం. పైగా నువ్వు సంఘం కూడా ఇచ్చావు కదన్నా, నేను ఇప్పుడు అభిషిక్తుణ్ణి అనుకుంటా. మీ అందరికీ తెలుసు కదా, ప్రకాశ్రావు గారి గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన. ఎలాటోళ్ళు అది అక్కడ కూర్చున్నారు నా దగ్గర, వాళ్ళంతా మేస్త్రులు ఉన్నారు. రాడ్ బెండింగ్ మేస్త్రి, ఆయన దగ్గర 10 మంది పని చేస్తారు. ఎలక్ట్రీషియన్ మేస్త్రులు 10 మంది పని చేస్తారు. బేల్దారు మేస్త్రి 20 మంది ఉంటారు ఆయన కాడ. బిల్డరు అందరూ వచ్చి ఎదురు కూర్చోవాల్సిందే, అందరూ వచ్చి ఏ పని చెప్తే ఆ పని చేయాల్సిందే. బయటికి వెళితే వాళ్ళు మేస్త్రులు, గనులు, వీరులు, సూర్యులు. ఇక్కడికి వస్తే మాత్రం వాళ్ళు ఏంటి పరిచర్య చేస్తారంతే. అది ఓడవండి అంటే చీపురు తీసుకుంటారు, ఆ పని చేయండి అంటే చేస్తారు. ఆపాదమస్తకం మనం దేవుని పని కొరకు అన్ని విషయాల్లో లోబడి ఉండాలి. నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నా. చావుకు నీ ఇంటిలో గచ్చు దుడిచా. ఇప్పుడన్నా స్త్రీలకు చాలా సౌకర్యం, అసలు కష్టమే లేదు స్త్రీలకు. ఇప్పుడేముంది, ఇల్లు ఉడవాలంటే సహోదరుల కింద పెద్ద చీపుర్లు 150 అంట నిలబడి ఊరకి ఊడుతున్నారు అంతే. ఇప్పుడు శ్రమ లేదు. అప్పట్లో చిన్న చీపుర్లు, తాటాకు మట్టలో ఏతాగులు చీపుర్లు ఒంగోనల్లా ఊడవాలి. పెద్ద చర్చి ఊడిచేసరికి నడుములు నొప్పులు వచ్చాయి, బయట ఊడవాలా. మరలా మా పాస్టర్ గారు వచ్చి సాపల మీద కాలు ఎట్టని, ఎవడరా ఇది ఊడిసినే, ఏంది ఇసుక అంటాడు, మరలా దీపిచ్చి ఊడుస్తాడు మమ్మల్ని పరీక్ష చేయాలని.
అన్ని పనులు చేశాం. సావుకుని ఇంట్లో గచ్చు దుడిశాను నేను. సావుకుడు బట్టలన్నీ నానబెడితే నేను ఉతికాను. కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. పరిచర్య విధానం చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు కూడా నాకు వాక్యం ఇస్తే చెప్తా, లేకపోతే సహోదరులు వాళ్ళే కార్యక్రమాలు చేసుకుంటారు. మనం చేయవలసిన పని ప్రభువుకు మనల్ని సమర్పించుకుందాం. విశ్వాసివైనా సరే, సువార్థికుడివైనా సరే, సేవకుడివైనా సరే, నువ్వు రెవరెండ్ అయినా, బిషప్ అయినా, డాక్టరేట్లు పొందిన ఏదైనా సరే, దేవుని సంఘములో మన అందరము సమానులం. దేవుని పరిచర్య కొరకు వచ్చాం. దేవుడు నాతో మాట్లాడాడు. ఇంటి యజమానుడు నమ్మకము ఉంచేటువంటి దాసుడు కావాలి. ఇంటి వారికి తగిన కాలమందు ఆహారము పెట్టు నమ్మకమైన దాసుడు ఎవడు అన్నాడు ప్రభు. నేనేనయ్యా దాసుని. ఇంకా నాలో లోపాలుంటే సరిచేయి అంటుంటాను ప్రభువుని. తగిన కాలమందు ఆహారం పెట్టాలి సంఘానికి. ఆ రీతిగా దేవుని సన్నిధానంలో ఎదిగాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సావుకుని మాట అర్థం చేసుకోలేరు చాలామంది. విశ్వాసులు కావచ్చు, తోటి సేవకులు, స్వార్థికులు కావచ్చు. సావుకుడు ఏం చెప్తున్నాడో దాన్ని గ్రహించలేని వారుగా ఉంటారు. సావుకుడు చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. సావుకుడు చెప్పేది ఒకటి, వీళ్ళు అనుకునేది మరొకటి. అలా ఉండకూడదు. అలా ఉంటే ఇదిగో ఇతను మోసుకొని రాబడుతున్న స్థలములోనే యేసు ప్రభు ద్వారా స్వస్థత పొంది వెళ్ళిపోయిన వ్యక్తిని గూర్చి తెలుసుకున్నప్పుడే, యేసు ప్రభు ఎక్కడున్నాడో చూడండి, నేను కూడా బాగుపడతాను, నేను కూడా స్వస్థత పొందుతాను. ఎంతకాలం వీళ్ళు నన్ను మోసుకొస్తారు, ఎంతకాలం నేను భిక్షాటం చేయాలి, నాకు స్వస్థత కావాలని దేవులాడేవాడే యేసు ప్రభుని. వాడికి భిక్షాటనే సంతోషకరంగా ఉంది గనక ఏడే కూర్చుంటున్నాడు. ఇదిగో ఇప్పుడు యోహోను పేతురులు దేవాలయంలోనికి ఎక్కి వెళుతున్నారు. ఎక్కి వెళ్ళడం అంటే ఉన్నత స్థితిని చూపిస్తుంది, ఎదుగుదలను చూపిస్తుంది, అభివృద్ధిని చూపిస్తుంది. శృంగారం అనే దేవాలయము నీ రక్షణకు ఆధారమైనటువంటిది, బలమైనటువంటిది. నీవు అభివృద్ధిలోనికి రావాలి అంటే నువ్వేం చేయాలంటే ఇదిగో శృంగారమను దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళాలి. ఎక్కి వెళ్ళే అనుభవంలోనికి రావాలి. ఎంతకాలమైంది మనం రక్షించబడి? ఎంతకాలమైంది సహోదరుడు నువ్వు రక్షించబడిందంటే, నేను సీనియర్ అండి సంఘంలో, నిరీక్షణ ఒక 5 సంవత్సరాల క్రితం సంఘం పెడితే ఫస్ట్ ఉంది నేనే అని చెప్పుకుంటాం. నీ సీనియారిటీలో నీవెంతగా సేవకునికి సహాయపడ్డావు, ఎంతగా నీవు దేవునిలో ఎదిగావు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రక్కవారు ఉజ్జీవింపబడుతున్నారా? నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో దీవించబడ్డారా? నీ ప్రార్థన అనుభవాలు, నీ మాదిరికరమైన జీవితం చూసి, సహోదరుడా, సహోదరి, నీ మాదిరికరమైన జీవితం చూసి నీ గ్రామంలో, నీ కుటుంబంలో ఒక మంచి సాక్ష్యాన్ని పొందావా? కొంతమందిని బట్టి ఇతరులు అనుకుంటారా, ఎందుకు వాళ్ళు ప్రార్థనకు పోయి కూడా వేస్ట్, ఎందుకు వాళ్ళు వెళ్ళి అంటూ ఉంటారు. అలా అనిపించుకోకూడదు. చాలామంది జీవితాల్లో ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు, దీవించబడడం లేదు. ఏ విషయాల్లో? లోక సంబంధంగా అన్నిటిలో అభివృద్ధి ఉంది, ఆధ్యాత్మిక స్థితిలో లేదు. సహోదరి, నీవు కోడలుగా ఉన్నావా? ఇప్పుడు ప్రస్తుతం నువ్వు కోడలుగా ఉన్నావా? అత్త హింసిస్తుందా? హింసించే అత్తలు లేరులేండి, ఇప్పుడు మా కాలంలో ఉన్నారు, కానీ ఇప్పుడు హింసించే అత్తలు ఏడున్నారు? హింసించే కోడళ్ళే ఎక్కువైపోయారు. అలా ఉండకూడదు. నువ్వు రక్షించబడిన విశ్వాసివి అయితే నీ తల్లిని ఎలా ప్రేమిస్తావు, నీ అత్తను అలా ప్రేమించు. నీ తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే, వారిని ఆదరిస్తే, వారి ద్వారా మంచి సాక్ష్యం చెబితే అప్పుడు నీ తల్లిదండ్రులకు గౌరవం. ఒక స్త్రీకి తల్లిదండ్రులకు మంచి గౌరవం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వస్తుందండి? అత్తమామల దగ్గర నువ్వు జీవించే జీవితాన్ని బట్టే అత్తమామలు చెప్పాలా, మా కోడలు కాదండి, మా కూతురండి, మా అల్లుడు కాదండి, మా కొడుకు అంటాడండి అని చెప్పాలా. అల్లులు మాత్రం తక్కువ వాళ్ళు అనుకున్నావా? పండక్కేంది మొన్న నన్ను పిలవలేదేంది మీ అమ్మోళ్ళు, మొన్న ఇస్తామన్నా ఈ లేదేంది అంటారు. వీళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు. మనల్ని గూర్చి అత్తామామలో నువ్వు కోడలవైనా అల్లుడువైనా సరే నిన్ను గూర్చి వాళ్ళు మంచి చెప్పాలి. ఇప్పుడు అనవచ్చు, పాస్టర్ గారు నీకేం తెలుసు మా అత్త సంగతి, నా గురించి ఎప్పుడు మంచి చెప్పదండి అంట. చెప్పలేదా? నువ్వు అలాగనే మంచిగానే జీవించు, నలుగురు వాళ్ళనే అంటారు. మనం ఎదగాలి.
ఆధ్యాత్మికంగా ఎదగాలి. క్రీస్తుని వెంబడించిన తర్వాత, రక్షించబడిన తర్వాత దేవుని పిల్లలుగా అభివృద్ధిలో మన సాక్ష్యము, మన ప్రవర్తన అనేకులకు మాదిరికరముగా ఉండి వారే దేవుని నమ్ముతారు, దేవుని దగ్గరకు వస్తారు. మన ప్రవర్తన సరి లేకపోతే, మన జీవితం సరి లేకపోతే మనల్ని బట్టే వారు దేవుని వద్దకు రావట్లేదు. ఎక్కిపోయే అనుభవంలోనికి రా, రక్షణ అనుభవంలోనికి రా. ఇతను ఏం చేశాడు? రోజు అతను భిక్షాటన చేసే అలవాటు చొప్పున ఈరోజు కూడా ఏం చేశాడంటే, పేతురు యోహానుని ధర్మం అడిగాడు, అయ్యా ఏదైనా ఉంటే ఇవ్వండి. పేతురు యోహానులు వారి వైపు చూశారు, వారి వైపు తేరి చూశారు, వారి అంతరంగాలను చూశారు. అరే వీడు ఎంతకాలం నుంచి ఎంత లావు అయిపోయాడు, ఏనుగులాగా ఉన్నాడు, ఏడే ఉంటున్నాడు, ఎంతకాలం నుంచి ఉంటున్నావురా? పుట్టిన కాలం నుంచే. నువ్వు స్వస్థత పొందాలని లేదా? యేసు ప్రభు ఎన్నిసార్లు వచ్చాడు ఈ బెతస్దా కోనేటి దగ్గరికి? నీతో పాటు రోజును పలకరిస్తా వచ్చేటువంటి ఆ పక్షవాయు రోగి 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు, బాగుపడ్డాడు. నీకు సిగ్గు లేదా? ప్రభు దగ్గరికి వెళ్ళలేవా? వెళ్ళలేదు. ఇప్పుడైనా సరే స్వస్థత పొందాలని ఆశ ఉందా? ఏదన్నా ఉంటే ఇవ్వండి అయ్యా, ఏదన్నా ఉంటే ఇవ్వండి. మీకు ఇది అలవాటు అయిపోయింది, అయ్యా ఏదన్నా ఉంటే ఇవ్వండి, ఏదన్నా ఉంటే పెట్టండి అయ్యా అని వారు వాడిని తేరి చూశారు. స్వస్థత పొందాలని లేదు, భిక్షాటన కొరకే ఉన్నారు. అందుకని వీళ్ళు ఏమన్నారంటే, రాబాయ్ నువ్వు అనుకున్నట్టు వెండి బంగారములు మా దగ్గర లేవు. వెండి బంగారములు అంటే నాణ్యములుగా వాడుతున్నారు. అప్పుడు వెండి బంగారములు మా దగ్గర లేవు. మనోళ్ళు అంటారు చిల్లి గవ్వ లేదు నా కాడ అంటారు, అంటే ఒకప్పుడు గవ్వల్ని రోకలుగా వాడారు. నా కాడ పావలా లేదు అంటారు, అంటే పావలాలు ఉన్నాయి. అలాగనమాట. వెండి బంగారములు మా దగ్గర లేవు అన్నారు. ఏమి లేనోడు ఎందుకు వచ్చావా ఎక్కడికే అంటారని వాళ్ళు ఎమ్మని ఏమన్నారు తెలుసా? వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మేము కలిగి ఉన్న దానిని నీకు ఇస్తున్నాం అన్నారు. అప్పుడు వీడు ఇంకా ఆశపడ్డాడు. అబ్బో వెండి బంగారముల కంటే విలువైంది ఏమిటి? ముత్యాలు రత్నాలు, ఏమిస్తారు అని ఎదురు చూస్తున్నాడు. అప్పుడు వీళ్ళిద్దరూ చెయ్యొక చేయబట్టుకొని చెరొక పక్కన నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో లేచి నిలబడు అని లేపారు. వాడికి వెంటనే అసలు ఆశ్చర్యం వేసింది. ఏ రోజు నేను నిలబడలేదే, ఏ రోజు నా కాళ్ళలో ఎంత బలం ఉందని లేదే, ఇలాగ నిలబడిపోయాను నేను. కాళ్ళు చూసే సన్నగానే ఉన్నాయి, ఓస కాళ్ళు అతని. వాళ్ళిద్దరు పట్టుకొని లేపేసరికి ఇతనికి స్వస్థత వచ్చింది. పాదములు మోపి బలంగా నిలబడ్డాడు. శీల మండలముల నుండి చెరస వరకు స్వస్థత జరిగింది. దేవుని స్తోత్రం. వెంటనే అతను దిగ్గున లేచి నిలబడ్డాడు. వెంటనే నిలబడి అంతరక్క చూశాడు. ఈ స్వస్థత ఏదో నేను యేసుప్రభు దగ్గరికి వెళ్తే జరిగేదేమో, ఇంతకాలం నేను కుంటోలాగానే బతికాను అని అంతరక్క చూశాడు. అందరిని చూశాడు. వీళ్ళు స్వస్థత పరిచారు. వెంటనే లోపలికి వెళుతున్నాడు. ఇతను వెంటనే మెట్లెక్కాడు. ఎప్పటి వరకు కూడా మందిరము బయట ఉండటమే తప్ప వాడు ఎన్నడూ లోపలికి వెళ్ళాలా, లోపలికి వెళ్ళాలని ఆశ కూడా లేదు. మన మందిరాల దగ్గర కూడా అంతే. చాలామంది అలానే ఉంటారు. ఆరాధన జరుగుతున్నా మందిరంలోనికి రాని వారు చాలామంది వికలాంగులుగా కుంటోళ్ళలాగా బ్రతుకుతున్నారు. నువ్వు రక్షించబడ్డావా? రక్షించబడినటువంటి విశ్వాసులు కూడా చిన్న మాట తేడా వస్తే మందిరం మానేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న మాట తేడా. ఒకవేళ పాస్టర్ గారు ప్రార్థన చేస్తా ఈ నలుగురిలో ఒకరి పేరు మర్చిపోయాడు అనుకో, బైబిల్ వెంటనే తీసుకొని పాస్టర్ గారు కలక మేమెందుకు కనపడతాము? ఇప్పుడు పాస్టర్ గారికి మేము కనపడతామా ఏంటి? డబ్బులు ఇచ్చేవాళ్ళ కాడికే ఎవరుండరు, అంత చేటి ఇచ్చేవాళ్ళు ఎవరుండరు. నేను సేవా పరిచర్య ప్రారంభించిన క్రొత్తలో 1995లో బహు కష్టతరమైనటువంటి పరిచర్య. 2 పిల్లలకు పొద్దున్నే పాలు టిఫిన్ కావాలి, మాకు భోజనం కావాలి, పిల్లలకి స్కూల్లో ఫీజులు కావాలి, అన్నీ ఉన్నాయి. ఒక దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అయిపోయింది, ఆరాధన అయిపోయింది, ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. ప్రార్థన చేస్తున్నాం. ఒక సహోదరి కానుక ఇగిపోతుంది, నాకు కానుక ఇగిపోతుంది. నేను ఎవరి తల మీద చేయబెట్టాడు ప్రార్థన చేస్తున్నా, మళ్ళీ తీసుకుంటుంది. మళ్ళీ ప్రార్థన ఇంకొకరికి చేస్తున్నా, మళ్ళీ చెయ్యిపోతుంది, మళ్ళీ తీస్తుంది. ఇక నా మనసులో పడిపోయింది. ఆమెను చూసిన కాడి నుంచి అబ్బా ఏమేదో కానుక ఇస్తుంది,
అయితే మన అవసరాలకు సరిపోతాయిలే అనుకొని అందరిని ఆపి ఉన్నానమ్మా మేము ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసి కానుకిచ్చింది. అసలు చేతిలో తగట్లా, కానుక చేతిలో తగట్లా, ఎక్కడో అరిచేతిలో ఉంది. ఇక ఎమ్మటే నేను తమిడితే నాకు అర్థమైపోయింది ఎంత ఇచ్చిందో. ఇక జేబులు వేసుకున్నా. అసలుకే నాకు జేబుకి సిల్లు ఉంది, ఆ జేబుకి బెజ్జం ఉంది. ఆమె ఎంత ఇచ్చిందో తెలుసా? పావల. ఆ రోజుల్లో 1995-96లో పావలాల రూపాయలు వాడకంలో ఉన్నాయి. పావలా ఇచ్చింది చేతికి. అది కూడా జేబులో వేసుకుని ఆ బెజ్జం ఉన్న సంగతి మర్చిపోయి తర్వాత కచ్చిపి తీసా ఆ బెజ్జం నుంచి ఆ పావలు ఎటు పోయింది. ఏమీ లేదు. అంతే ఇచ్చేది ఎవరైనా. అదే బయట ఇవ్వమనండి, ఆ టీవీలో చెప్పే వాళ్ళకు అక్కడ చర్చిలకి ఫోటోలు దిగుతాం, కేకులు పంపిస్తాం అన్న వాళ్ళకి వేలు ఇస్తారు. స్థానికంగా ఉన్న సంఘానికి మాత్రం ఈ పాస్టర్ గారికి 100 రూపాయలు ఎక్కువ, ఈ పాస్టర్ గారికి 50 ఎక్కువ అని కానుకలు పట్టే సమయంలో కూడా జేబులు ఇన్నున్నా కానీ ఇచి అని చిన్న కాగితం దొరకట్లేదు, ఎక్కడుందని దేవులాడి చిన్న కాగితం తీసి పట్టుకుంటారు. మందిరంలోకి వచ్చినా సరే ఆ చిన్న కాగితం తెచ్చి అటు చూస్తున్నారా లేదా, మరి గాబ్రియల్ గారు చూస్తేనే వేస్తా అన్నట్టు అటు ఇటు వాళ్ళు చూసినప్పుడు అప్పుడే వేస్తారు. అది గల్లు అంటది 5 రూపాయల బిల్ల. ఇది అన్నాడు, మాకు కలిగినదే మీకు ఇస్తున్నా, వెండి బంగారం మా దగ్గర లేవు. వెంటనే ఇంకా విలువైన ఇస్తే అని వారి వైపు చూస్తే వారు అన్నారు, నజరుని యేసు శక్తి కలిగిన నామములో లేచి నిలబడు అన్నారు. స్వస్థత ఇచ్చారు. ఇక వెంటనే లోపలికి వెళ్ళిపోయారు. వాడు కుంటోని పట్టుకొచ్చి, అరే నువ్వు స్వస్థత పొందావు, చెప్పు మైకిలో చెప్పు అని చెప్పి ఇట్లా. ఇంక ఇప్పుడు పేతురు అన్న కాబట్టి నన్ను ముట్టాడు, యెహోవా అన్న కాబట్టి ఆయన చేయి పెట్టగానే నేను బాగుపడ్డానని చెప్పించుకోవట్లా. ముట్టారు, వెంటనే మందిరంలోకి వెళ్ళారు. వాళ్ళు వెనకే ఇతను కూడా లోపలికి వెళ్ళాడు. ఇంతకాలం మందిరం యొక్క సౌందర్యం, ఆ శృంగారము, అందము నేను బయట కూర్చొని మందిరం ఎలా ఉందో చూడలేకపోయా, బయటనే కూర్చున్నాను నేను. చాలామంది అలాగనే ఉన్నారు. ఇదివరకు ఒక పాట ఉండేది, కన్నులుండి చూడలేవు యేసు మహిమను, చెవులుండి వినలేవా యేసు వార్తను. కన్నులుండి చూడలేరు దేవుని మహిమను. పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు పైనే చూస్తున్నారు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు యందు మీ మనస్సు ఉంచట్లా. అందరూ లోక సంబంధమైన వాటి మీదే మీ మనస్సు ఉంచుతున్నారు. సంఘంలో ఎలా జరుగుతుంది, ఆరాధన ఎలా జరుగుతుంది, సంఘ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, సేవకుడు ఎలా బ్రతుకుతున్నాడు, ఏమి తింటున్నాడు, ఎలా ఉంటున్నారు, కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అని ఆలోచించారు చాలామంది. పాస్టర్ గారికి ఏమండి ఈ మధ్య కడుపు బాగా పెరిగిపోతుంది, బాగా వస్తుంది ఇది అంటున్నాడు అనుకుంటారు. తిని కాదు పెరిగేది, ఇది టయానికి తినక పెరగటమే. అతనితో పాటు లోపలికి వెళ్ళాడు. పేతురు యోహానులు స్వస్థపరిచారు, లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఈ కుంటోడు కూడా వాళ్ళ వెనకే వచ్చి దేవాలయాన్ని చూస్తున్నాడు. అయ్యా ఎంతకాలం నేను ఈ అందాలు చూడలేకపోయాను, ఎంతకాలము ఎంత మహిమ ఉందన్న విషయం నాకు తెలియదు. ఇప్పుడు అతను పాడమాడుకుంటున్నాడు, అందమగుని మందిరమును పొందుగా నేను, అందమగుని మందిరమును పొందుగా నేను. అసలు ఇంత అందమైన మందిరాన్ని ఇంతకాలం చూడలేదయ్యా నేను. యేసుని నామామృతము మాకెంత రుచి అయ్యా, ఇంత రుచికరమైనటువంటి మధురమైన నీ నామాన్ని నిన్ను స్తుతించడాన్ని నేను మర్చిపోయాను, విడిచిపెట్టాను అని మందిరంలోకి వెళ్ళి అతను ఇప్పుడు అందరికి సాక్ష్యంగా నిలబడ్డాడు. ఇంతకాలం బాగా లేనుడు బాగయ్యాడని చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా సంతోషపడక వారందరూ ఇప్పుడు పేతురు యోహానుల మీద పగబట్టుకున్నారు. మీరు చేసేసి వస్తుంది లేదా బయట చేసుకోండి, ఒకడు చేసి సిలువై పడ్డాడు, మీరు కూడా అలాగనే పోతారు. ఇది నా చాలామంది ఇలాగనే ఉన్నారు. అయితే ఆ కుంటివాడు అంటున్నాడు, ఇదిగో ఇంతకాలం నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు,
ఎవరు పట్టించుకోవాలా? నేను బాగుపడాలని ఎవరు కోరుకోలేదు. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు, సద్దుకాయలు, జిలాంట్లు అనేక మంది ఉన్నారు. అవసరమైతే ఒక నాణ్యమును ధ్యానారమును విసిరేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నేను బాగుపడాలని కోరుకోలేదు, కానీ వీళ్ళిద్దరూ నన్ను బాగుపడమన్నారు. నజరేయుడైన యేసు శక్తి నామంలో నన్ను బాగు చేశారు, నేను బాగుపడ్డాను. నజరేయుడైన యేసే గొప్ప దేవుడు అన్నాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ఒకవేళ నిన్ను బాగుపరచాలని, నువ్వు బాగైతే చూడాలని ఎవరు అనుకోకపో ఉండొచ్చు. నువ్వు ఉన్నటువంటి ఆ గర్వం, అహంభావం, అతిశయమో, నీవు ఉన్నటువంటి స్థితిలోనే నీవు ఉన్నావేమో. నీ బంధువర్గము, నీ కుటుంబీకులు, నీ వీధిలో వారు, నీ ఇంటి చుట్టూ ఉన్నవారు నీవున్న స్థితిని చూసి అలాగనే సంతోషపడ్డారేమో. మా తల్లి, సహోదరుడా, నీ స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రతి విధమైనటువంటి అనారోగ్యము నుండి దూరపరచగలడు. ఇక నేను బాగుపడను, నా స్థితి ఇంతేనా అనుకుంటున్నావేమో, నీవు నా గతి ఇంతేనా అనుకుంటున్నావు, నా స్థితిగతులు మారవు అనుకుంటున్నావేమో. దేవుడు నీ స్థితిగతులను మార్చగలడు. నువ్వు పడి ఉన్న స్థితిలో ఉన్నావా, మంచాన ఉన్నావా, అనారోగ్యంతో బాధపడుతున్నావా, షుగర్, బీపీ, నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నజరేయుడైన యేసు ఆ శక్తి కలిగిన నామము దగ్గరికి రా. నా దేవా నన్ను స్వస్థపరుస్తూ అని అడుగు. ఆయన గాయం కలిగిన హస్తముతో నిన్ను ఆయన బాగు చేయగలడు. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నావా, వడ్డీలు, కిస్తీలు, అద్దెలు కట్టలేని స్థితిలో ఉన్నావా, అవమానం పాలవుతున్నావా, లక్షలాది రూపాయల అప్పులతో నేను చనిపోతే బాగుండు అనుకుంటున్నావేమో. నీ సమస్యలకు పరిష్కారం కలిగించగలిగిన నజరేయుడైన యేసు నీ ముందున్నాడు. ఆయన నీ కొరకు సిలువలో తన ప్రాణమును పెట్టి రక్తమును చిందించాడు. నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు ఆయన. రాగలవా? మార్పు చెంది మారు మనస్సు పొంది నిజరక్షకుడు క్రీస్తు అని నీ స్వరక్షకునిగా అంగీకరించగలవా? సిలువలో ఆయన నీ కొరకు తన ప్రాణమును పెట్టి రక్తమును చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున సజీవుడిగా లేచాడు. తండ్రి వద్దకు వెళ్ళాడు, స్థలమును సిద్ధపరిచాడు, త్వరగా రాబోతూ ఉన్నాడు ఆయన నీ కొరకే. సహోదరుడా, సహోదరి, నీవు మార్పు చెందు, మారు మనసు పొందావా? రక్షణ అనుభవం కలిగి ఉన్నావా? పడిపోవద్దు, స్థిరపరచబడు, వెనుదిరిగి చూడవద్దు, వెనుకంజ వేయొద్దు. కష్టమైన, శ్రమైన, బాధ అయిన, శోధన అయినా ఎదురిస్తూ ముందుకు వెళ్ళు. నిత్య రాజ్యములోనికి చేరతావు. నిత్య నరకమును తప్పించుకోవడానికి నజరేయుడైన యేసు దగ్గరికి రా. ఆయన నీకు నిత్య రాజ్యమునిచ్చి నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేస్తాడు. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మా ప్రభువా చెప్పబడినటువంటి వాక్యమునకు ప్రతిఫలముగా నీరు కట్టండి అయ్యా. ఎంతమంది జీవితాల్లో ఈ కుంటివాడి బ్రతుకుందో, దేవాలయంలోనికి వెళ్ళలేని, దైవ కార్యములను సవి చూడలేనటువంటి వారు ఎందరున్నారో వారందరికీ వాక్యము కనుమిప్పు కలిగించు. వారి హృదయాల్లో ఆధ్యాత్మికమైన ఆనందమును కలిగించు. వచ్చే సమయంలో ఎంతోమంది నిరాశ, నిస్పృహలో, వేదన, రోదనతో వచ్చారయ్యా. వారు తిరిగి వెళ్ళినప్పుడు వాక్యానందముతో తిరిగి వెళ్ళినట్లుగా సహాయం దయచేయండి. చేరి వచ్చిన వారిలో ఎంతోమంది ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నారు. కిస్తీలు కట్టలేకపోతున్నారు, వడ్డీలు కట్టలేకపోతున్నారు, అద్దెలు కట్టలేకపోతున్నారు, అవమాన భారములతో ఉన్నారు, లక్షలాది రూపాయల అప్పులతో ఉన్నారు అయ్యా. వారు మీ వద్దకు రాగా వారికి రాబడి అధికము చేయండి. వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి, సమృద్ధిని కలిగించండి. అనారోగ్యాలతో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఒకవేళ ఈ మైకుల ద్వారా ఎక్కడ ఉండి, మంచంలో ఉండి, అనారోగ్యాలతో ఉండి, ఈ స్థలంలో ఉండి వింటున్నారు, నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రతి విధమైన అనారోగ్యము విడుదల పొందువుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఆయన వారిని ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేసి మీ కృపలో బలపరిచి ఈ దినాన ఈ రక్షణ కూటము నాయన మందిర ప్రతిష్ఠ ఆరాధన వారికి దీవెనకరముగా మార్చి మీ కృపలో బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి స్థానిక దైవజనులకి మరి వారి టీం అందరికి కూడా చేరి వచ్చినటువంటి వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చక్కగా ఇంతవరకు ఎన్నో విషయాలు తెలియజేసి సంఘాన్ని బలపరిచిన
సమర్పణ రామయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు యాక్చువల్గా ఈ కూటమి జరిగిద్దో లేదో అనుకున్నాను, కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు చక్కగా జరిగించడానికి సంఘస్థులందరూ కూడా ముందుకు అడుగులు వేశారు. ఎందుకంటే నేను వచ్చి అని చేసింది ఏమీ లేదు. ఎందుకంటే 1వ లైన్లో అక్కగారు చనిపోయి ఉన్నారు. ఇంకా ఆ కార్యక్రమంలోనే నేను ఉంటాను. దానిని బట్టి మనోళ్ళే అందరూ సిద్ధపడి చేశారు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎర్లీగా వచ్చినట్టయితే మేము ఇంకా ఎర్లీగా ముగించడానికి అవకాశం ఉండేది. కానీ మీరు లేట్ చేశారు కాబట్టి మాకు ఒక ½ అన్ అవరే లేట్ అయింది. చక్కగా ఎన్నో మాటలు విన్నారు. విని విడిచిపెట్టగా వాటిని అనుసరిస్తూ ముందుకు అడుగులు వేద్దాం. ఇప్పుడు ప్రార్థన చేసుకున్న 5గురే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుని కొరకు ఇంకా ఉన్నతంగా ముందుకు అడుగులు వేయలాగున ఈ సంఘం ఇంకా రానున్న దినాల్లో అనేక మందిని శిష్యులను తయారు చేయలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనము ముగించుకుందాము. వచ్చిన వారందరూ కూడా లేట్ అయిందని సనుగు కొనక ప్రతి ఒక్కరు కూడా భోజనం, మీ అందరికీ భోజనం సిద్ధపరిచారు. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకుందాం. సకలాశీర్వచనములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ దాసుల్లో మీరు నిలవబెట్టుకొని తండ్రి, సంఘానికి సమాజానికి తండ్రి మీ విలువైన మాటలు మీరు తెలియజేశారు. ఇంకా ఎంతమంది అయితే తండ్రి మీ సన్నిధికి రాలేక తండ్రి వెలుపుటే ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, వారందరూ కూడా రక్షణ పొంది మీ బలమైన కార్యాలు జరిగించులాగున మీరే కృప చూపించండి తండ్రి. మీ దాసుల యొక్క పరిచర్యను ఇంకా ఉన్నతంగా మీరు ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. వారితో పాటు తండ్రి మమ్మల్ని కూడా జతపరిచిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. వారిని మీరు దీవించండి తండ్రి. ఇంకెంతమంది అయితే రక్షణ లేకుండా ఉన్నారు